స్త్రీ పురుషులు ఇరుగురిలో కూడా దేవుడి యొక్క స్వరూపం ఉంది, దేవుడి యొక్క పోలిక ఉంది, ఇద్దరిలో ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే మనుషులలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మకంట ఆయనే దేవుడు అని రాయబడింది. ఇప్పుడు మోషే యెహోవాతో ఇట్లేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవ. మీరు గమనించండి, సృష్టిలో జంతువులన్నిటి గురించి ఇక్కడ లేదండి, మనుషులకు మాత్రమే, మనుషుల్లో ఉన్న ఆత్మకు మాత్రమే ఆయన దేవుడు అని చెప్తుంది. స్త్రీలో కూడా ఆత్మ ఉంది, మగవారిలో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుండి వచ్చింది, దేవుడు దానికి అధికారి, దేవుడే తండ్రి అని మనకి బైబిల్ చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27, 28 వరకు మనం చదివినప్పుడు దేవుడు మన పోలిక చెప్పిన, మన స్వరూపము చెప్పిన నరులను చేదుము. నరులు అనగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వారికి తన పోలిక చెప్పిన, తన స్వరూపంలో వారిని సృజించురు అని బైబిల్ చక్కగా వివరిస్తుంది. కాబట్టి స్త్రీలోను పురుషుల్లోను ఇద్దరిలో కూడా దేవుడు పోలిక ఉంది.